నమస్తే అండి. నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా మనది దీనికంటే ముందు వీడియో మనం జోగులాంబ చూసుకున్నాం కదా! జోగులాంబ శక్తిపీఠము. అక్కడి నుంచి బయలుదేరి మనమైతే యాగంటికి అయితే వస్తున్నాం అనమాట. యాగంటికి మేము కర్నూలు నుంచి వస్తున్నాం. ఎందుకంటే జోగులాంబ నుంచి చక్కగా కర్నూలు, కర్నూలు నుంచి మనం యాగంటికి రావాలి. యాగంటికి వచ్చే దారి, కర్నూలు నుంచి వచ్చే దారి ఏందంటే మొత్తం అంతా ఘాట్ సెక్షన్ అనమాట. లేకపోతే నంద్యాల నుంచి వస్తే మాత్రం మనకు ఘాట్ సెక్షన్ తగలదు. ఇక్కడి నుంచి అయితే ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటదనమాట. ఇంకా ఈ చుట్టుపక్కల అయితే చాలా బాగుంది వ్యూ అయితే. కాకపోతే కొంచెం రోడ్డు చిన్నగుందనమాట. ఎదురుంగా బండొస్తే కొంచెం కష్టం. లేదంటే ఓకే బానే ఉంది. కాకపోతే కొంచెం చిన్నగా వెళ్ళాలనమాట. మేమైతే ఈ దారెం బట్టి ఇట్లనే వెళ్ళుకుంటూ మంచిగా వ్యూ అయితే ఎక్కడ వ్యూ పాయింట్ ఉందో అక్కడి నుంచి ఆ యాగంటి పుణ్యక్షేత్రాన్ని అయితే కొన్ని కొన్ని వీడియోలు అయితే తీస్తూ మీకు చూపించడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే మీరైతే ఈ వ్యూ పాయింట్ అంతా చూసేయండి. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. చుట్టూ కొండలు, ఆ రాళ్ళు అక్కడక్కడ మనం పేర్చినట్టే ఉన్నాయి. ఆ రాళ్ళు అయితే అక్కడక్కడ ఒకటి పెట్టినట్టుగా ఆ కొండల మధ్యన కింద ఆ గుడి, మెయిన్ గర్భగుడి యొక్క ఆ, పైన శిఖరము, ఉమ్, ఇంకా ఇక్కడ ఉండే అక్కడ ఆ, కొలను,
ఇవన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి అసలు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఆర్టిఫిషియల్‌వన్నీ చూస్తుంటాం. మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తుంటాం కదా! ఇలాంటివి ఒకసారి చూసినప్పుడు మన ఇండియాలో అన్నీ న్యాచురల్‌గానే ఏర్పడ్డాయి ఉంటాయండి చాలా ప్లేసులు. కానీ మనకు తెలవదు. అక్కడికి వెళ్ళము. ఇలాంటివి మనకుంది ఒకటి అని తెలిసినప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అబ్బా! ఇంత గొప్పగా ఈడ చరిత్ర ఉన్నదా అనిపిస్తది తెలుసుకుంటే మనకి. ఇక తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికొచ్చేసరికి 1 అయిందనమాట. ఇక్కడ టెంపుల్ అయితే మన మెయిన్ గర్భగుడి అయితే 1 నుంచి 3 వరకైతే మూసివేస్తారనమాట. మళ్ళీ తర్వాత 3 తర్వాత ఓపెన్ అయితది. తర్వాత మార్నింగ్ అయితే ఓపెన్ ఉంటది. కానీ 1 గంటకైతే క్లోజ్ అయితదనమాట. అప్పుడు ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతది. 1 గంట నుంచి 3 గంటల వరకు నిత్యాన్నదానం అయితుంటది. ఇంకా మేము ఇక్కడికొచ్చేసరికి 1 అయింది కాబట్టి ఇంకా మేము రాగానే అన్నదానానికెళ్ళేసి అన్నప్రసాదం అయితే తిన్నామన్నమాట. చాలా బాగుంది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మేమైతే కరెక్ట్ టైంకైతే అక్కడికి వెళ్ళినామన్నమాట. అన్నదానం అయితే చాలా బాగుంది. ఇంకా మనకు వేరే ఫెసిలిటీస్ కూడా ఏమి ఉండవాడ. అన్నదానం తింటే సరిపోతది. హోటల్స్ కిందకి ఏమన్నా ఉన్నాయా అయితే మేము చూడలేదు. తర్వాత తిన్న తర్వాత ఇంకా టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి మేమేం చేసినామంటే ఫస్ట్ ఇక్కడ న్యాచురల్‌గా ఏర్పడిన గుహలైతే ఉన్నవి. ఒకటి బ్రహ్మంగారు కాలజ్ఞానం కొంత భాగాన్నైతే ఇక్కడ రాసిరంట. ఆ గుహ ఒకటున్నది. తర్వాత వెంకటేశ్వర స్వామి గుహ ఒకటున్నది. తర్వాత ఇంకా అగస్త్య మహాముని యాగాలు చేసినటువంటి గుహ ఒకటున్నదనమాట. ఇంకా 3 గుహలు అవన్నీ చూసుకొని చుట్టూ ఈ ప్రకృతి అంతా ఒకసారి వీడియో తీసుకొని కొన్ని ఫోటోలు అవన్నీ దిగేసరికి 3 అయిందనమాట. తర్వాత ఇంక మేము దర్శనానికి వెళ్ళినామనమాట. ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నదైతే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహ దగ్గరైతే ఉన్నామనమాట మనం ఇప్పుడు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నదైతే వెంకటేశ్వర స్వామి గుహ అనమాట. ఇది న్యాచురల్‌గా ఏర్పడ్డ గుహలే. ఇక్కడైతే అగస్త్య మహాముని అట వెంకటేశ్వర స్వామిని చెక్కుతున్నప్పుడు ఆయన కుడికాలు బొటన వేలైతే చిరిగిపోయిందనమాట. ఇప్పుడు చెక్కుతున్నప్పుడు ఉలితోటి అక్కడక్కడ చిట్లిపోతుంటాయి కదా! అట్లా చిట్లిపోయిందంట. అప్పుడు చిట్లిపోతే అది పూజకి పనికిరాదు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అంటే ఆగమన శాస్త్రం అంటారు కదా!
ఏదైనా విరిగిపోయింది, పాడైపోయింది మనం పూజించాం కదా, జనరల్గా మన ఇంట్లో కూడా ఏదైనా పాడైపోతే ఫొటోస్ తీసేస్తాం కదా, అట్లనే అది పూజకు పనికిరాదని చెప్పేసి ఈ గుహలో ప్రతిష్ఠించిరంట. స్వామివారు ఇక్కడ అయితే బ్రహ్మచారి రూపం అన్నమాట, పురుష రూపం అని చెప్తారు. ఇంకా తర్వాత అగస్త్య మహామునేట ఇంకా ఎందుకు నేను ఇట్లా వైష్ణవాలయం చేయాలని ఇట్లా స్వామివారిని చెక్కుతుంటే ఇట్లా జరిగిందని శివుడి కోసం తపస్సు చేసిండంట. ఆయన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ శివాలయం కావలసిన ప్లేస్ ఇది ఇంకా అని చెప్పేసి అక్కడ స్వామివారు ఉమామహేశ్వర స్వామిగా వెలిసిండనమాట. ఒకే లింగం మీద శివపార్వతులు ఇద్దరు కనిపిస్తారనమాట మనకి. అందుకనే ఇది శైవాలయం అయిపోయిందనమాట. మామూలుగా అయితే వైష్ణాలయం అవ్వాల్సి ఉండేదట ఇక్కడ. ఇప్పుడు ఈ గుహ అయితే ఇక్కడే అగస్త్య మహాముని యాగాలు చేసేవాళ్ళంట ఇక్కడ. ఇంకా ఇదైతే చాలా భయంకరంగా ఉందన్నమాట. స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు. అంటే 1950 సంవత్సరంలో పురావస్తు శాఖ వాళ్ళు అయితే దీన్ని తీసుకొని ఈ మెట్లు అనేది ఏర్పాటు చేసిరనమాట. ఎందుకంటే సందర్శకులు మనలాంటి వాళ్ళు ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు ఈజీగా ఉండడానికి స్ట్రైట్ మెట్లు ఎక్కడానికైతే మోకాళ్ళు మొత్తం నొప్పి లేచినాయి నాకైతే. అక్కడ స్వామివారు యాగాలు అవి చేస్తుంటేనంట కాకులు వచ్చి బాగా ఇబ్బంది పెట్టేదంట. అందుకని స్వామివారు వాటికి శాపం ఇచ్చిండంట, ఇక్కడికి రావద్దు, వస్తే మీకు నాశనం అవుతారు అట్లా అని శాపం పెడితే. అందుకని యాగంటి క్షేత్రంలో కానీ యాగంటిల్లో కానీ ఎక్కడ మనకు కాకులు అయితే కనిపించవంట. మేమైతే ఆ 3 గుహలు చూసుకొని కిందికి వచ్చేసరికి 3 అయింది. గుడి అయితే ఓపెన్ అయిందనమాట. మెయిన్ టెంపుల్ అయితే మేము లోపలికి వెళ్ళి ఉమామహేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా మండపంలో మనకు యాగంటి బసవయ్య అని పేరుగాంచింది కదా, బసవయ్య నందీశ్వరుడు అయితే కనిపిస్తాడనమాట. ఇంకా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసిరు కదా, యాగంటి బసవయ్య అంతకంతకు వెరిగి కలియుగాంతమున రంకెవేయును అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిరని మనకు చెప్తారు. మనం కూడా చదువుకున్నాం కాబట్టి తెలుసు. ఈయనే ఆయన అనమాట. చూడండి అక్కడక్కడ పెరిగినట్టు మనకైతే కనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా టెంపుల్ దర్శనం చేసుకున్నాము. బసవయ్య దగ్గర కొన్ని అయితే ఫొటోస్ అయితే దిగి మళ్ళీ బయటికి వచ్చి ఒకసారి అంతా ప్రశాంతంగా ఆ ప్రకృతిని అయితే చూసినాం అనమాట. ఎంత న్యాచురల్గా ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడికి వెళ్తేనే మనం అదంతా మనకి తెలుస్తుంది అనమాట. ఒకలాంటి వైబ్రేషన్స్ అంటారు కదా, అట్లా అనిపిస్తుంది చూస్తే. తర్వాత ఇక్కడ మనకు ఒక కొలనైతే ఉన్నది, పుష్కరిణి. ఇక్కడ కూడా నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంది మనకి, మహానందిలో ఎలాగైతే వస్తుందో అట్లా. ఇంకా ఇక్కడ స్నానం చేస్తే మాత్రం మనకేమన్నా రోగాలు ఉంటే అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అనేది మాత్రం ఇక్కడ ఒక నమ్మకం ఉంది. ఇంకా నంది నోట్లో నుంచి నీళ్ళు వచ్చేదైతే బిట్ అయితే మిస్ అయింది కాబట్టి నేనైతే పెట్టట్లేను ఇక్కడ. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి మహానందికి అయితే బయలుదేరినాం అనమాట. మహానందికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళినాం. నెక్స్ట్ వీడియోలో మనకి మహానంది శ్రీశైలం వస్తుంది. ప్రస్తుతానికైతే యాగంటి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.